హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి దీని యొక్క యూజెస్ ఏంటి, కిడ్స్ నుంచి పెద్దల వరకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్లో చెప్తాను. దీని యొక్క ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాస్క్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ని తీసుకున్నాను. దీంతోపాటు బాదమ్స్, కాజూస్, పిస్తా పప్పులను కూడా తీసుకున్నాను. ఇందులో ఫ్లాస్క్ సీడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి ఉమెన్స్కి. పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆడవాళ్ళల్లో ఇది వచ్చేసరికి రెగ్యులర్ చేస్తుంది. తప్పకుండా ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ లడ్డూ తినటం ఇష్టపడని వాళ్ళు పొడిలాగా చేసుకొని డైలీ 1 or 2 స్పూన్స్ కూడా తినొచ్చు. చూడండి, ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. బాదం పప్పుల్ని ఫస్ట్ నెయ్యిలో తీసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి పెద్దపాటి గిన్నెండి, ఇందులోనే అన్నీ వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నెక్స్ట్ కాజూస్, వీటన్నింటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పిస్తా పప్పుల్ని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చాలు, మరీ ఎక్కువగా వద్దు. తర్వాత మిగిలిపోయినటువంటి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని బెల్లంతో తురుము తీసుకొని మిక్సీలో పట్టుకొని ఇలా పెద్దపాటి గిన్నెలో వేసుకోవాలి. ఇందులో నేను నెయ్యిని కూడా యాడ్ చేశాను, ఎందుకంటే మా బాబు తినాలి కాబట్టి చక్కగా యాడ్ చేసుకోండి. ఇందులో వచ్చేసరికి ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా చక్కగా రౌండ్గా లడ్డూని మీకు ఏ సైజులో కావాలో, ఏ షేప్లో కావాలో అలా చేసుకోండి. ఓకే అండి. ఇవి కిడ్స్కి వచ్చేసరికి శరీరానికి మంచిగా బలానికి తోడ్పడుతుంది. అదేవిధంగా తెలివితేటలని పెంచడానికి ఉపయోగపడుతుంది. పెద్దవారిలో ఎముకల బలానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేశాక. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.